లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 6వ తరగతి తెలుగు భాషలోని మొదటి పాఠం అభినందనలోని ప్రశ్నలు జవాబులను ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, దేశ పురోగతి అంటే ఏమిటి? దేశ పురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసిన వారి పేర్లు రాయండి. జవాబు, దేశ పురోగతి అంటే దేశ అభివృద్ధి. దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడాన్ని దేశ పురోగతి అంటారు. దేశంలోని ప్రజలు కూడు, గూడు, గుడ్డ అనే మూడింటికి లోటు లేకుండా జీవించగలిగితే ఆ దేశం పురోగతి చెందినట్లే లెక్క. జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, జాకీర్ హుసేన్ వంటి నాయకులెందరో దేశ పురోగతికి తోడ్పడిన వారే. రెండవ ప్రశ్న, దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి? జవాబు, నీతి కర్మశీలురు ఏ ప్రలోభాలకు లొంగరు. వారు తమ విధిని తాము సక్రమంగా నిర్వర్తిస్తారు. వారిలో స్వార్థ చింతన ఉండదు. తప్పుడు పనులు చేయడానికి వారు ఇష్టపడరు. సత్ప్రవర్తనతో, సత్సంధతతో ధర్మ మార్గాన పయనిస్తారు. వారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశానికి నీతి కర్మ శీలుర ఆవశ్యకత ఎంతో ఉంది. మూడవ ప్రశ్న, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పడం అంటే ఏమిటి? జవాబు, పంటలు పండితేనే ప్రజలకు ఆహారం లభిస్తుంది. ప్రాణకోటి ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి పంటలను పండించే రైతు దేశానికి వెన్నెముక. పంటలు పండకపోతే దేశంలో కరువు ఏర్పడుతుంది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతారు. అందువల్ల రైతు విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటను చల్లారుస్తాడని పై వాక్యానికి అర్థం. నాలుగో ప్రశ్న, అభినందన పాఠం ఆధారంగా గేయ రచయిత గురించి రాయండి. జవాబు, అభినందన గేయ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈయనకు దేశభక్తి ఎక్కువ. అందుకే దేశం కోసం శ్రమపడే ముఖ్యమైన ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని ఈ గేయం రచించాడు. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒకరు రైతు, మరొకరు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు చక్కటి తిండి, దేశానికి మంచి రక్షణ ఉండదు అన్నాడు. వారిని అభినందిస్తూ సరళమైన మాటలతో చక్కని గేయం మనకి అందించారు రచయిత. ఐదో ప్రశ్న, అభినందన గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు, రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్లకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకొని రైతులకు, ఎవ్వరికి తలవంచని సైనికులకు, దేశాభివృద్ధికి మూలమైన ఈ గొప్పవారికి వందనాలు, అభివందనాలు. నీలతల్లి సంతేష పదేటట్లుగా నెత్తురు చెమటగా మారుతూ ఉండగా బంగారాన్ని పండిస్తూ అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలే, చేను చుట్టూ కంచెవలే, ఈ జన్మభూమికి కవచం వలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవాన్లకు వందనాలు. దురాశే అనే మాయకు లోబడకుండా మంచి మనసు గల వారై నిమిషం కూడా తమ విధిని మరవకుండా నీతితో ప్రవర్తించే జవాన్లకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తి ఖడ్గంగా ధరించి శత్రు సైన్యాలను చంపి దేశ కీర్తి పతాకాన్ని ఆకాశం నిండా ఎగరేసిన గొప్ప వీరులకు, జవాన్లకు అభినందనాలు. సృజనాత్మక ప్రశ్నకు జవాబు, అమ్మకు వందనాలు. వందనాలు వందనాలు, అభినందన చందనాలు. కష్టపడి నవమాసాలు మోసి కనిపెంచిన మాతృమూర్తికి, కలకాలం కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లికి వందనాలు వందనాలు, అభినందన చందనాలు. ఆటపాటల అలరింపజేసి నేర్పుగా విద్యాబుద్ధులు నేర్పించే కల్పవృక్షం లాంటి కన్నతల్లికి వందనాలు వందనాలు, అభినందన చందనాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.